ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే పలువురు నటీనటులు, టెక్నీషియన్లు మృత్యువాత పడగా ఇప్పుడు తాజాగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శేఖర్ మాస్టర్ భార్య అక్క 10 రోజుల క్రితం మృతి చెందారు. ఆమె దశదిన కార్యక్రమం జరిగిన నేపథ్యంలో వదిన మృతిని తలుచుకుంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న శేఖర్ మాస్టర్ వదిన 10 రోజుల క్రితం కన్ను మూశారు. ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. మేము నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం వదిన. ఇంత బాధను భరించి ఎంతో బలంగా నిలబడ్డావు. అలాగే నాకెంతో ధైర్యాన్ని ఇచ్చావు. ఎప్పుడూ పాజిటివ్ మైండ్తో ఎలా ఉండాలో నువ్వే నేర్పించావు. నువ్వు లేవన్న నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు మంచి స్థానంలో ఉన్నామని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడూ మాతోనే ఉంటావంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక తమ పెద్దమ్మ సుమారు 11 నెలల నుంచి క్యాన్సర్తో పోరాడుతూ ఈ మధ్య మృతి చెందినట్లు శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితి కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆమెను మిస్ అవుతున్నట్లు సాహితి రాసుకొచ్చింది. ఇక ఒకప్పుడు టీవీ షోలకు జడ్జిగా కనిపించే శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఎక్కువగా సినిమాలకే పరిమితం అయ్యాడు. స్టార్ కొరియోగ్రాఫర్ అయిపోవడంతో సినిమా సాంగ్స్ మాత్రమే ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.